Atta Meena, sing a song. Carom board, Meena, Atta Meena, sing a song. Carom board, STOP, stop. ఆ మీనా అత్తా మీనా మీరు ఎక్కడున్నారండి? ఇది నేనైతే పిల్లల దగ్గరే తెలుసుకున్నాను. భలే ఆడుతున్నారు పిల్లలు. ఎంత పెద్దోళ్ళైనా వాళ్ళు ఆడుతుంటే ఇంకా చిన్న పిల్లలాగా అనిపిస్తూ ఉంటారు. ఎనీవే వెల్కమ్ టు లతాకాంత్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఇప్పటికి ఇది నైట్ వ్లాగ్ అండి. నైట్ అనమాట. అప్పుడు నైట్ నేను డిన్నర్ అయిపోయింది, గిన్నెలన్నీ తోమేసి కిచెన్ అంతా క్లీన్గా చేసేసుకుని ఇక వచ్చాను పడుకోవడానికని. నేను వచ్చేసరికల్లా పిల్లలు పడుకోమని చెప్తే వీళ్ళు కూర్చుని ఇలా ఆడుతున్నారు. ఏరా ఇంకా పడుకునే ఉద్దేశాలు లేవా ఏంటి, కూర్చుని ఆడుతున్నారు, పడుకోరా, రేపు పొద్దున్న లెగాలి కదా అని అంటే, లేదు లేదమ్మా ఇవాళ మేము పడుకోము, మేము నైట్ అవుట్ చేస్తాము అని చెప్తున్నారు. నైట్ అవుట్సా? నో నైట్ అవుట్స్. మీరు కావాలంటే ఓ 2 అవర్స్ మెలుకు నుండి బాతాకాని కొట్టుకోండి, అంతేగాని నో నైట్ అవుట్స్ అని చెప్పాననమాట. సర్లే అయితే అని చెప్పి చాలాసేపు బ్రతిమలాడారు. నో అనేసరికల్లా సర్లే రేపు పొద్దున ఏం చేద్దాం, రేపు పొద్దున ఏం టిఫిన్ తిందాము అని మొదలుపెట్టారనమాట. రేపు నేను బయటికి షాపింగ్కి వెళ్ళే పని ఉంది, కావాలంటే మీరు రండి అని చెప్పాను. జామును కేక్ తింటా లేదు, 2 గులాబ్ జామున్ తింటాను. ఎంత పెద్ద కేక్ అందుకేనా అయ్యే తింటారా? డైట్ గీట్ మీల్ అండు దీన్ని, డైట్ మేనేజ్ చేయటం అంటారు. డైట్ మేనేజ్ కాదు, రేపు నేను రా స్వీట్ డైట్ అట. ఏమంటారంటే చూసారా, ఇలా మా డిస్కషన్ అనేది సాగుతూ వచ్చిందనమాట. యాక్చువల్లీ కరుణ డైట్లో ఉంది, అందు గురించి ఆ టాపిక్ వచ్చింది. నడుద్దాం నీ 10,000 స్టెప్పులు. ఇప్పుడు 10,000 యాక్చువల్లీ కరుణ డైట్లో ఉందన్నాను కదా, తనకి తోడుగా శశి అక్క నేను నీతో పాటు రోజు 10,000 స్టెప్స్ వేస్తానక్క, నీకు మోటివేషన్గా ఉంటుంది అని అన్నాడు. కానీ ఒక్కరోజు కూడా వేయలేదండి. కరుణ డైట్ స్టార్ట్ చేసి 2.5 months అయింది, ఒక్కరోజు కూడా వేయలేదనమాట. అందుకే తేజు కూడా ఎన్ని సంవత్సరాల కన్నా 1000 సంవత్సరాలుగా 10,000 స్టెప్స్ వేసేది అని అంటున్నాడు. వాడు కూడా చాలా నవ్వుకున్నాము. అసలు ఈ 2 hours ఇట్టే గడిచిపోయిందండి. అసలు ఆ పిల్లలతో డిస్కషన్ పెట్టుకుంటే టైం స్పెండ్ చేస్తే అసలు ఎంత బాగుంటుందోనండి. ఈ డిస్కషన్స్ మధ్యలోనే అమ్మ ఇక రేపు నీకు ప్లాన్లు ఏంటి అని అడిగారు. రేపు నాకు షాపింగ్ ఉంది నాన్న, కావాలంటే మీరు రండి అని అన్నాను. సరే అమ్మ వస్తాము, అయితే ఎలా వెళ్దాము, ఎక్కడికి వెళ్దాము, ముందు ఏం చేసుకుందాం, టిఫిన్ ఏం చేస్తావు, ఇవన్నీ మాట్లాడుకున్నామండి. సో రేపటికి ప్లాన్ సెట్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ అండి, చూసారా మా ఇంటి ముందు కుక్క వచ్చేసింది. గేట్ తీయటం ఆలస్యం, అది రెడీగా ఉంటుంది. శశి అంటే చాలా ఇష్టం దానికి. శశి ఎప్పుడు కనిపించినా లేదా గేట్ ఓపెన్ చేసి ఉన్నా అది చక్కగా వచ్చేసి ఇలా పడుకుని తోక ఊపుకుంటూ కూర్చునే ఉంటుంది. అది వెళ్ళమన్నా వెళ్దనమాట. తేజు గారిని షాపుకి పంపిస్తే అది గేట్ వదిలేసి వెళ్ళాడు. గేట్ ఓపెన్ చేసి అంతే అది వచ్చేసింది. దాన్ని పంపించడానికి నాన్న తిప్పలు పడ్డాం. చివరికి వదిలేసి ఉంటే ఉండు నువ్వు, మా పనులు మేము చేసుకుంటాం అని చెప్పి గేటు కొంచెం ఓపెన్ చేసి దానికి కావాల్సినప్పుడు అది వెళ్తుందిలే అని వదిలేసాం అనమాట. సర్లేండి ఇక రండి టిఫిన్ చేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటాయని. నేను క్యాప్సికమ్, క్యాబేజీ, పచ్చి బఠానీ, ఇవి పచ్చి బఠానీ అండి, ఒలుచుకున్నవి ఫ్రెష్ బఠానీ అనమాట. అలాగే క్యారెట్, వెల్లుల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. పొయ్యి మీద నీళ్ళు పెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి నేను ఒక 2 లీటర్ల వరకు నీళ్ళు పెట్టుకున్నాను. ఇది ఆన్లో ఉంది. నెక్స్ట్ పక్కన పొయ్యి ఆన్ చేసుకున్నాం, స్టార్ట్ చేద్దాం. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత కొంచెం నూనె పోసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్లు నూనె కాదండి, 2 టీ స్పూన్లు నూనె వేసాను అనమాట. నూనె వేడయ్యాక ఎగ్స్ కొట్టి వేసుకుంటున్నాను. యాక్చువల్గా నేను చేసేది ఏంటంటే సేమియా ఎగ్ నూడిల్స్ అండి, అదే చేస్తున్నాను అనమాట. పిల్లలకి చాలా ఇష్టము. ఈ ఎగ్స్ అన్నీ కొట్టేసుకుని ఒక 5 ఎగ్స్ కొట్టానండి నేను ఇక్కడ.
5 ఎగ్స్ తీసుకున్నాను. మేము నలుగురం కదా ఉంది. సో 5 ఎగ్స్ తీసుకున్నాను. ఇది మొత్తం కొట్టి నూనెలో కలిసేలాగా మొత్తం అంతా ఎగ్‌ని కలిపేసాను. కలిపిన తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పేసుకుంటున్నానండి. ఒక హాఫ్ స్పూన్ కన్నా తక్కువే ఉప్పేసుకున్నాను. అది వేసుకొని మొత్తం అంతా కలిపేసి ఎగ్ ఉడకటానికి పక్కకు పెట్టేసాను. ఇక్కడ సేమియా కోసం నేను కొలత తీసుకుంటున్నానండి. నలుగురం కదా! 2 గ్లాసుల కన్నా కొంచెం తక్కువగా, ఒక పావు తక్కువగా తీసుకున్నాను. ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా ఉంచుకున్నాను సేమియాని. ఇక్కడ చూసారా ఎగ్‌ని కొట్టిన తర్వాత కొంచెం ఉప్పేసి అలా ఉంచితే ఒక 2 నిమిషాలు అది కొంచెం బన్నులాగా ఇలా ఉబ్బుతుందనమాట. దాని తర్వాత దాన్ని ఇలా మొత్తం అంతా కలిపేసుకుంటే పురుట్లాగా తయారైపోతుంది. దాన్ని వేగుతానే ఉంటది. ఇక్కడ చూసారా పక్కన నీళ్ళు పెట్టుకున్నాను కదా! సేమియా కోసమే తీసుకున్నాననమాట. సేమియా పొడి పొడిలాడుతూ రావాలంటే ఖచ్చితంగా మీరు ఇలాగే చేయండి. ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని నీళ్ళు మరుగుతున్నప్పుడు అందులోకి సేమియా వేసేసుకోవాలి. సేమియా వేసుకొని ఒక పొంగు రానివ్వాలి. సేమియా ఏసాక కలపండి ఖచ్చితంగా. లేకపోతే సుద్దలాగా అలాగే ఉండిపోతది. కొంచెం కలిపితే ఒకసారి ఒక పొంగొస్తుంది. పొంగొచ్చిన తర్వాత దాన్ని సిమ్‌లో పెట్టి ఒక 2, 3 నిమిషాలు ఉంచితే సరిపోతుందండి. ఇక్కడ అది చేసేలోపు ఇక్కడ ఎగ్ కూడా బాగా ఫ్రై అయిపోయిందండి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. లేకపోతే నీసు వాసనొస్తుంది. అలా వేగిన తర్వాత దాన్ని తీసేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకున్నాననమాట. చూడండి ఇక్కడ 2, 3 నిమిషాలు ఉంచాను. అంతే సేమియా ఉడికిపోయింది. జస్ట్ ఇట్లా చేత్తో పట్టుకొని ఇట్లా తుంచంగానే అది తునిగిపోతుందనమాట. సో, అంతవరకు ఉడికితే చాలండి. తీసుకున్నాక ఒక గిన్నెలో ఒక స్ట్రెయినర్‌తో దాన్ని స్ట్రెయిన్ చేసేసుకొని చన్నీళ్ళు పోసేయాలి దాని మీద. లేకపోతే ఇంకా ఉడికిపోతుందనమాట. మనం నూడిల్స్ ఎలాగా ఉడకబెట్టుకుంటామో అలా చేసుకోవాలి. అలా చేసుకొని ఒక పక్కకి పెట్టుకోవాలి. మళ్ళీ ఎగ్ వేయించుకున్న గిన్నె ఉంది కదా! ఎగ్స్ తీసేసిన తర్వాత ఎగ్ పొట్టుని తీసేసిన తర్వాత అంతే సేమ్ గిన్నెలో ఇంకొంచెం నూనె వేసుకొని ఒక 2 టీ స్పూన్లు నూనె వేసుకొని అందులోకి ఇందాకడ కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరకాయలు వేయాలి. పచ్చిమిరకాయలు కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలేసి కొంచెం మగ్గనివ్వాలి. ఇందాకడ ఎగ్ కొట్టి చేసింది చూసారు కదా! ఎగ్ స్క్రాంబుల్‌ది. అది నేను ఇందాకడ ప్లాస్టిక్ దాంట్లో తీసాను కదా! సో, దాన్ని నేను స్టీల్ ప్లేట్‌లోకి తీసేసుకున్నాను మళ్ళీ. వద్దులే ప్లాస్టిక్‌ది వేడిది అని. ఇక్కడ చూసారు ఉల్లిపాయలు మగ్గిపోయాయి. సో, ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ఇందాక నేను కట్ చేసుకున్న వెజిటబుల్స్ ఉన్నాయి కదా! మీరు ఏ వెజిటబుల్స్ అయినా వేసుకోవచ్చు. మీ దగ్గర క్యాప్సికమ్ రెడ్, యెల్లో కూడా ఉన్నా అవి కూడా వేసుకోవచ్చు. అవి కూడా వేసుకుంటే ఇంకా బావుంటుందనమాట. సో, ఇలా తీసుకొని ఇలా వేసేసుకొని అన్ని వెజిటబుల్స్ మొత్తం అంతా కలిసేలా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు అలాగే ఫ్రై అవ్వనివ్వాలి. చూసారా 2 నిమిషాలకి కొంచెం మగ్గుతుంది. ఇలా మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని దీంట్లో వెజిటబుల్స్‌కి తగ్గ ఉప్పుని వేయాలనమాట. నేను ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసాననమాట. ఎక్కువ అవసరం లేదు. వేసి మొత్తం అంతా కలిపేసి మూత పెట్టి ఒక 3, 4 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇవి వెజిటబుల్స్ అనేవి ఎక్కువగా కుక్ అవ్వకూడదు. కొంచెం కుక్ అవుతే చాలండి. అంటే ఐ మీన్ టు సే 70, 80% కుక్ అవ్వాలి. కొంచెం క్రంచ్ అనేది ఉండాలి. అప్పుడే బావుంటుంది. ఇది చూసారా అన్ని వెజిటబుల్స్ ఇప్పుడు చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాకడ పక్కన స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకున్న సేమియా ఉంది కదా! అవి వేసేసుకోవాలి. చూడండి ఎంత పొడి-పొడిలాడుతూ వచ్చిందో. మీరు కరెక్ట్ టయానికి ఒక 2, 3 నిమిషాలు సేమియాలు నీళ్ళలో వేసిన తర్వాత ఒక 2, 3 నిమిషాల తర్వాత ఒక పొంగొచ్చిన తర్వాత 2, 3 నిమిషాలకి అవి తీసేస్తే చక్కగా ఇలాగా పొడి-పొడిలాడుతూ వస్తుందండి. సేమియా ఉప్మాకు కూడా మీరు ఇలాగే చేసుకోండి. చాలా బాగా వస్తుంది. సో, ఇలా సేమియా వేసేసాక మొత్తం అంతా వెజిటబుల్స్, సేమియా మొత్తం అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే పెప్పర్ పౌడర్ వేయాలి. నేనిక్కడ 1 ½ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసానండి. చిన్న స్పూన్ కదా! సరిపోతుంది. 1 ½ టీ స్పూన్ వేసాను. వేసి మొత్తం అంతా కలుపుకోవాలి మళ్ళీ. ఎగ్ స్క్రాంబుల్ కూడా ఉంది కదా! దాన్ని కూడా వేసేసుకోవాలి. ఎగ్ స్క్రాంబుల్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ టైంలో ఫ్లేమ్ ఫుల్ పెట్టుకోవాలండి. ఫుల్ పెట్టుకొని ఎగ్ నూడిల్స్ బయట మనం చూస్తాం కదా! నూడిల్స్ బండి అతను ఎలా కలుపుతాడో బాగా హై ఫ్లేమ్ పెట్టి అలా మనం కూడా ఫ్లేమ్ హై పెట్టుకొని మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2, 3 నిమిషాలన్నా కలపాలి ఇలాగా. కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు సోయా సాస్ వేసుకోవాలి. 2 టీ స్పూన్స్ సోయా సాస్ వేసుకోవాలండి. చూడండి ఇక్కడ 2 టీ స్పూన్స్ వేసుకున్నాను. అలాగే వెనిగర్ కూడా 2 టీ స్పూన్స్ వేసుకోవాలి. వేసుకొని హై ఫ్లేమ్ మీదే మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. మొత్తం అంతా కలవాలి. కొంచెం ఒకసారి 2 సార్లు కలిపేసి వదిలేయకండి. మొత్తం అంతా బాగా కలిసేలాగా 1 నిమిషం పాటు బాగా కలపండి.
చూడండి ఇంత కలిపినా కూడా సేమియా అలాగే ఉంది, ఎక్కడ శుద్ధవలేదండి, పొడి పొడిలాడుతూ అలాగే ఉంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకుని మరొకసారి కలుపుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే ఎగ్ సేమియా నూడిల్స్ రెడీ అండి. చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో, బయట తిన్నట్టే ఉంటుంది నూడిల్స్. బయట తెచ్చుకున్న నూడిల్స్ లాగానే ఉంటుందండి. ఖచ్చితంగా మీరు కూడా చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి. మా పిల్లలకైతే సూపర్ నచ్చేసింది. ఇక పిల్లలకి ఇచ్చేసానండి టిఫిను. రాత్రి డిస్కషన్ జరిగింది కదా, రాత్రి డిస్కషన్లో ఇదే వాళ్ళు అడిగిన టిఫిన్ అనమాట. వాళ్ళకి చాలా ఇష్టం. సో కామ్గా మారం చేయకుండా తినేశారు. తినేసాక చకచకా రెడీ అయిపోయాం. రెడీ అయిపోయి అరౌండ్ 11:30, 12 అవుతుంది అనగా మేమందరం రెడీ అయిపోయి బయట బజార్కి బయలుదేరాం అనమాట. ఇలా టోపీలు పెట్టేసుకుని ఎండ కొంచెం ఎక్కువగా ఉందని బయలుదేరిపోయామండి. చూడండి కొంచెం కొత్తగా ఉందని చెప్పి అక్కడ బండి ఎక్కాము. బండి కొత్తగా ఉంది కదండి, అందుకే వీడియో తీసాము. ఇలా పబ్లిక్లో వీడియోలు ఫోటోలు తీయాలంటే చాలా కష్టంగా అనిపించింది. సో ఫోటోలు మాత్రం తీశాను. అవి షాపింగ్ చేయడానికే వెళ్ళామండి, శర్వానీలు. ఆ తర్వాత లంచ్ టైం అయింది కాబట్టి ఖచ్చితంగా బయటే ఫుడ్ తిన్నాం. అంతేనండి, బాయ్.